ఏంటివి ఐస్ క్యూబ్స్ లాగా ఉన్నాయని చూస్తున్నారా? కాదండోయ్, ఇవి కొబ్బరితో చేసుకునే జెల్లీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. 2 కొబ్బరి బొండాలు తీసుకొని వాటర్ అంతా బౌల్లో కలెక్ట్ చేసి కప్పు కొలతతో 2 కప్పుల వరకు కడాయిలోకి వేసుకోండి. ఈ కడాయిని నేను రీసెంట్గా ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. కాంబో సెట్ అండి. మనకి 24 సెంటీమీటర్ కడాయి వస్తుంది. కడాయికి లిడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ట్రిప్లీ స్టెయిన్లెస్ స్టీల్ కాంబోకి 3 లేయర్డ్ బాటమ్ వస్తుంది కదా, అడుగంటే ఛాన్స్ ఉండదు. ఇండక్షన్ అండ్ గ్యాస్ దేని విధంగా వాడుకోవచ్చండి. ఈ కాంబో సెట్ లో మనకి కడాయితో పాటు 22 సెంటీమీటర్స్ ఫ్రై ప్యాన్ కూడా వస్తుంది. మీరు కూడా ఈ కాంబోని ఆర్డర్ చేసుకోవాలంటే ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లింక్ బయోలో ఉంటుంది, చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి నీళ్ళలోకి 30 ప్యాకెట్ వరకు అగార్ అదేనండి చైనా గడ్డిని వేసేసుకొని బాగా కరిగిన తర్వాత 3 నుంచి 4 టీ స్పూన్లు చక్కెర వేసి చక్కెర కూడా కరిగిపోయాక వెడల్పాటి బౌల్లో వేసేసుకొని కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది. ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే మనకి జెల్లీ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని సైడ్ కు ఉంచేసుకుందాము. 1/2 లీటర్ కాచి చల్లార్చిన పాలని కడాయిలోకి వేసేసుకొని 30 ప్యాకెట్ వరకు చైనా గడ్డి వేసేసి బాగా కరిగిన తర్వాత 3 టీ స్పూన్ల వరకు చక్కెర వేసి చక్కెర కూడా బాగా కరిగి దగ్గర పడ్డాక కొబ్బరి బొండంలో వచ్చిన లేత కొబ్బరి కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. లోతుగా ఉన్న ఏదన్నా ఒక బౌల్లోకి ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి జెల్లీని ఈ పాల మిశ్రమాన్ని వేసేసి ఒకసారి కలిపేసుకొని కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్ లో ఉంచేసి సైడ్స్ రిలీజ్ చేసి డిమోల్డ్ చేస్తే ఎంతో రుచికరమైన కొబ్బరి జెల్లీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండోయ్. దీపు 516 అని నా కూపన్ కోడ్ యూస్ చేసి ఆర్డర్ చేసుకుంటే మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది.